బ్యాలెన్స్ ఇదే ఎవరోగానే టైటిల్ మాత్రం ఎఫ్బీలో ఆ అమ్మాయి చూసుకొని ఉంటారు ఇప్పుడు హ్యాపీగా. మీరు యాడ్ చేసుకున్నారు నేను లేదా? చేయలేదు. అంత ఇష్టం నాకు, ఎందుకంటే ఆ సినిమాలే నన్ను ఇన్స్పైర్ చేసినాయి, ఆ సినిమాలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి, లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కదా. సో ఆ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ సినిమా కళ్యాణ్ రామ్ ద్వారా, ఈ సినిమా తేజ్ ద్వారా. సో నాకు ఊహ తెలిసాక నాకు మెమరీలో గుర్తున్న ఫస్ట్ మూవింగ్ పిక్చర్ బిసైడ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఈ సౌండ్, ఆ మోషన్ పిక్చర్ నా కళ్ళల్లో నేను చూసిన ఫస్ట్ విజువల్ నాకు గుర్తుంది. కరెక్ట్గా అంటే మైండ్ షార్ప్గా ఉంటుంది కదా మనకి, 7-8 years అంటే బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది చిన్నప్పుడు. ఆ టైం మొత్తం వెళ్ళిపోయింది మైండ్లోకి. ఇమిటేషన్స్, మాడ్యులేషన్స్, టైమింగ్, కామెడీ టైమింగ్ చెప్పడం, ఇవన్నీ మేబీ అప్పుడు ఇచ్చిన నరేషన్ గ్రిప్ ఇప్పటికీ నా మైండ్లో నన్ను కమాండ్ చేస్తుంది. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయండి. సర్ప్రైజ్ కాబట్టి దాన్ని చెప్పండి అదే నేను సగం దాకా వచ్చి ఆగిపోతున్నాను ప్రతి ఇంటర్వ్యూలో. నాకు చెప్పాలనుంది ఎగ్జైట్మెంట్, అర్రే రేపు రిలీజ్ కదా అని చెప్పి ఆగిపోతున్నాను. సినిమా అయిన తర్వాత సర్ప్రైజ్ కింద ఫీల్ అవ్వండి. అయినా వాళ్ళు ఒకటే నమ్మకం, వీడు ఏదో రోజు కొడతాడు. కానీ ఈరోజు మా పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే వీడికి ఫైనాన్షియల్ కష్టం తెలిస్తే ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వలేం, క్రియేటివిటీ పెట్టలేం. ఆ కష్టం వీడికి తెలియకూడదని చెప్పి ఎవరికి తెలియకుండా ఒక కార్డు నా జేబులో పెట్టేస్తుంది. నాకు తెలిసేది కదా, నేను వాడేసుకునేవాడిని. అమ్మాయికి ఏ కష్టం ఉందో కూడా నేను చూసుకునేవాడిని కదా. సో ఇంతమంది ఎమోషనల్ పెట్టుబడే ఈరోజు నా సక్సెస్. మా మదర్, ఫాదర్, మా సిస్టర్, ఇలా ఇంతమంది వాళ్ళ ఎమోషన్స్ నా మీద పెట్టుబడి పెట్టబట్టే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాను.